మాస్టర్ వాయిస్ వస్తుంది కదా? వాయిస్ క్లియర్గా ఉంది కదా? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ బాగానే ఉంది సార్. ఓకే. చక్కగా ప్రతిరోజు చేసే విధంగానే ఈరోజు కూడా ధ్యానానికి కూర్చునే ముందు మనం ఏ విధంగా దీర్ఘ శ్వాస తీసుకుంటామో 3 సార్లు ఆ విధంగా దీర్ఘ శ్వాస తీసుకోండి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఈ లైవ్లో ఎవరైతే మెడిటేషన్ జాయిన్ అయ్యారో వారందరికి కూడా నా యొక్క అభినందనలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గత 2 రోజులుగా మనము ఎటువంటి లైవ్ కండక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా లింక్ నేను కేవలం ఒక 5 నిమిషాల ముందు మాత్రమే షేర్ చేశాను. వెంటనే మీరు జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ అవకాశం వచ్చిన వెంటనే లేదా నిత్యము అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా మీరందరూ ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సహజంగా గత 2 రోజుల నుంచి మనం పెట్టలేదు కాబట్టి ఈరోజు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే ఆలోచన రావచ్చు. కేవలం ఈ ధ్యానం కోసమే రోజు ఉదయాన్నే లేస్తున్నాను, లేదా నా కోసం నేను లెగుస్తున్నాను, ఏదైనా ఉండొచ్చు. కానీ మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే లైవ్లో ఉన్నారో వారందరూ కూడా మీ గురించి మీరు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క చైతన్యాన్ని, మీ యొక్క ధ్యాన సాధన ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకని మీ అందరికీ నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కావాలి మాస్టర్స్. ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా తనంతట తానుగా మీ చైతన్యాన్ని ఎవరైతే ప్రోత్సహించుకుంటూ ఈ సాధనా పద్ధతులను ముందుకు తీసుకువెళ్తారో వారే సృష్టికర్త. వారి చైతన్య అధిరోహణకి, వారి చైతన్యాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి వారే సృష్టికర్తగా మారుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ఆత్మసాక్షిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీ మీద మీరు నమ్మకాన్ని ఎంత కలిగి ఉన్నారు అనేది చాలా స్పష్టంగా దర్శించగలుగుతున్నాను మాస్టర్స్.
మీ యొక్క తండ్రి ద్వారా, మీ యొక్క పరమాత్మ ద్వారా మీరు నిత్యము మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు అందిపుచ్చబడతాయి. అవన్నీ కూడా మీరు అందుకుంటారు. మీ కోరికలన్నీ కూడా నెరవేర్చబడతాయి. తదాస్. సో బీ ఇట్. మరింతగా మీ చైతన్యాన్ని ఈ యొక్క సాధనా పద్ధతుల ద్వారా చక్కగా ఆ మహా చైతన్యం వైపుగా నడిపిస్తూ మరిన్ని అద్భుతాలు మీ జీవితంలో మీరు దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మసాక్షిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మనము ప్రేమ వ్యక్తపరచడము ఈ రెండు అంశాల గురించి కొంచెం సంభాషించి తర్వాత మనలో ఉన్న ప్రేమను మరింతగా ఈ ధ్యానం ద్వారా విస్తరించుదాం. మన అంతరంలోంచి బాహ్యంలోకి ప్రేమను విస్తరిస్తూ వ్యక్తపరచడానికి నిత్య సాధనలో దాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఇక్కడ ప్రేమ ఒక బంధాల మధ్య లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగి ఉన్నది ఇంతకాలము మనము అనుకునే ప్రేమ. కానీ అసలైన ప్రేమ తనని తాను తనని తాను ఎప్పుడైతే ఉన్నతమైన వ్యక్తిగా దర్శిస్తూ ఆ ఉన్నతమైన వ్యక్తికి పూర్తి ప్రేమతో తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క సమయాన్ని, తన యొక్క దృష్టిని నిరంతరము ఆ వ్యక్తిపైనే కలిగి ఉంటాము. అదే ఉన్నతమైన ప్రేమ. అంటే నా మీద నాకు నిత్యము నా మీద నాకు నిత్యము దృష్టి ఉండాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. నిత్యము నన్ను నేను చైతన్యపరచుకోవాలి. అదే ప్రేమ. ఒక తల్లి పిల్లవాడికి ఎలా అయితే ప్రతి విషయంలో నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, నేనున్నానుగా నీకు తోడు అని భరోసా ఇస్తూ తన ప్రేమను ఏ విధంగా అందిస్తుందో, మీ అంతరంలో ఉన్న ఆత్మకు, మీ చైతన్యానికి నిరంతరము మీరు ఆ యొక్క ప్రేమను అందించడమే అసలైన ప్రేమకు అర్థం మాస్టర్స్. ఈ ప్రేమ తత్వాన్ని ఎవరైతే పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని తనలో ఉన్న ప్రేమను పూర్తిగా వారికి వినియోగించుకుంటూ అమలుపరుచుకుంటూ ఇతరులకు తనలో ఉన్న ప్రేమను, తనలో ఉన్న సత్యమైన ప్రేమను ఇతరులకు ఎప్పుడైతే వ్యక్తపరుస్తూ ఉంటామో అప్పుడు ఆ జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. నా మీద నాకు ప్రేమ లేకుండా ఇతరుల పట్ల ప్రేమను చూపిస్తున్నాను అంటే అది కేవలం శరీరం ద్వారా అందించే ప్రేమే మాస్టర్స్. ఒక బంధం ద్వారా అందించే ప్రేమే. లేదా ఏదో నలుగురి మెప్పు కోసం ఆ యొక్క పరిస్థితుల పట్ల కొంత ఆకర్షణ సృష్టించడం కోసం మాత్రం అందించేది అని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే తనను తాను అద్భుతమైన ప్రేమ క్షేత్రంగా దర్శించి నిత్యము అచేతనంగా కూడా అన్కాన్షియస్గా కూడా ప్రేమను ఎప్పుడైతే వ్యక్తపరుస్తూ ఉంటామో అదే అసలైన ప్రేమ. మీ ఆలోచనలో ఆ ప్రేమే ఉంటుంది. మీ మాటల్లో
ఆ ప్రేమే ఉంటుంది. మీ యొక్క వ్యక్తపరిచే పద్ధతుల్లో కూడా అదే ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని తట్టి లేపేది ప్రేమే మాస్టర్స్. శత్రువుని కూడా ప్రేమతో ఆహ్వానించండి అంటారు. ఎటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, గొప్పవాడు పేదవాడు, చిన్నవాడు పెద్దవాడు, లేకపోతే వేరే వ్యక్తి, వేరే రిలీజియన్కి సంబంధించిన వ్యక్తి, ఏదైనా కారణాలు ఉండొచ్చు. ఈ యొక్క కారణాలు, ఈ యొక్క ఎగ్జెప్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టి, తనలో ఉన్నది దైవమే, నాలో ఉన్నది దైవమే, ఈ దైవానికి ఎంత శక్తి ఉందో తనలో కూడా అంతటి శక్తే ఉంది, నాలో ఉన్న దైవం ఎంత ప్యూర్గా ఉందో తనలో ఉన్న దైవము కూడా అంతే ప్యూర్గా ఉంది. ఈ పైన నింపబడ్డవి అన్నీ కూడా తన యొక్క అనుభవాల కోసం తాను ఏర్పరచుకున్న పొరలు అని ఎప్పుడైతే గ్రహించి, ఆ అంతరంలోంచి మీలో ఉన్న ప్రేమను, మీ మీద మీకు ఉన్న ప్రేమను ఇతరులకు వ్యక్తపరుస్తూ ఉంటామో అదే అసలైన ప్రేమ. మీ దివ్యత్వాన్ని మరింతగా, మీ దివ్యత్వాన్ని మరింతగా పెంపొందించే అద్భుతమైన దివ్యత్వపు లక్షణము ప్రేమ. మరి ప్రేమను కలిగి ఉంటే సరిపోతుందా? దానిని ఎప్పుడైతే వ్యక్తపరచడం మొదలు పెడతామో, అలా అని మనం ఎక్కడికో వెళ్ళి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మన దగ్గరికి ఎవరు వచ్చినా, మనం ఎక్కడున్నా, మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటే ఆ తరంగాల యొక్క తీవ్రత నిత్యము, మనం ప్రకృతిలో ఉంటే ప్రకృతికి అందించబడుతుంది, వ్యక్తుల మధ్య ఉంటే వ్యక్తులకు అందించబడుతుంది, ఎవరూ లేకపోయినా చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే వస్తువులు, జీవులు ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రేమను అందిపుచ్చుకుంటాయి. ఇలాగ వ్యక్తపరచడము అనేది నిరంతరము, నిత్యము మిమ్మల్ని మీరు దర్శిస్తూ ఉంటే, ఆ ప్రేమకి ఒక శక్తి క్షేత్రంగా మిమ్మల్ని మీరు దర్శిస్తూ ఉంటే, అది చుట్టూ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తద్వారా అది మీరు పరిస్థితుల అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తపరుస్తూ ఉండొచ్చు. ద సెల్ఫ్ లవ్, దీంట్లో ఎటువంటి స్వార్థము కానీ, ఎటువంటి ఇతర ఆలోచనలు కానీ లేవు మాస్టర్స్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకుంటారో, మీరు ఆ ప్రేమగా మార్పు చెందుతారు. ఆ అనుభవాన్ని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో, దాన్ని ఇతరులకి చక్కగా వ్యక్తపరుస్తూ వారి జీవితాల్లో కూడా ప్రేమను నింపుతారు. మరింత లోతుల్లోకి, మీ లోతుల్లోకి వెళ్ళి మీ మీద మీకున్న ప్రేమను, మీ ఆత్మ మీద మీకున్న ప్రేమను, మీ చైతన్యం మీద మీకున్న ప్రేమను మరింతగా పెంపొందించుకోండి. దాన్ని మీ నిత్య జీవితంలో నిరంతరము వ్యక్తపరుస్తూనే ఉండండి. మీ ఆలోచనల స్థాయిలో కూడా ప్రతి ఒక్కరి మీద, ఇతరుల స్వభావాలు ఎలా ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ప్రేమ కలిగిన వ్యక్తిగా, ఒక కరుణామయుడుగా నిత్యము అటువంటి తరంగాలని మీ ద్వారా పంపిస్తూ ఉండండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.
నేను నన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. నా అంతరంలో ఉన్న ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ శరీరాన్ని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. నా యొక్క సృష్టిని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుండి నా యొక్క ప్రేమతత్వాన్ని మరింతగా నాలో నింపుకుంటూ దానిని బాహ్యంలోకి నా యొక్క గుండె చప్పుడు ఏ విధంగా నిత్యము స్పందిస్తూ ఉందో ఆ స్పందనల రూపంలో నా యొక్క అనాహత చక్రం ద్వారా, ఆ యొక్క ప్రకంపనల ద్వారా నా చుట్టూ నేను వ్యాప్తి చేస్తున్నాను. నా ఆలోచనలో, నా యొక్క మాటలలో నిత్యము ప్రేమ తరంగాలనే నేను బాహ్యంలోకి విస్తరిస్తున్నాను, వ్యక్తపరుస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సోల్. ఐ లవ్ మై బాడీ. ఐ ఆమ్ ఎన్హాన్సింగ్ మై లవ్ కాన్షియస్నెస్. నేను నా యొక్క ప్రేమ చైతన్యాన్ని అపరిమితమైన వేగంతో ఈ యొక్క విశ్వమంతటా వ్యాప్తి చేస్తున్నాను. నా ఆరోగ్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా యొక్క సంపదను నేను ప్రేమిస్తున్నాను. నా యొక్క కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా వస్తువులను, నా పరివారాన్ని, నా బంధువులను, ప్రతి ఒక్కరిని ఆ దివ్య జ్యోతిని అంతరంలో ఉంచుకొని బాహ్యంలో నడయాడుతున్న అద్భుత శక్తులుగా దర్శిస్తూ వారందరినీ కూడా నేను నిత్యము గౌరవిస్తూ ప్రేమను వ్యక్తపరుస్తున్నా. ఐఎమ్ లవింగ్ మై సెల్ఫ్.
I am loving my body, every organ, every cell of my body. నా యొక్క శరీరము తల భాగం నుంచి కాలివేల వరకు ఉన్న ప్రతి కణాన్ని, ప్రతి అవయవాలను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. నన్ను ఇంతటి ఆరోగ్యకరమైన, అద్భుతమైన వ్యక్తిగా నా యొక్క అనుభవాలను పరిపూర్ణం చేసుకోవడానికి అద్భుతమైన, బలమైన ఈ శరీరానికి నేను పూర్తి ప్రేమతో దర్శిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. నా పూర్తి సమ్మతంతో నిర్మించుకున్న ఈ శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను. నాలో ఉన్న దివ్యత్వాన్ని మరింతగా ప్రేరేపిస్తున్న నా యొక్క ఆత్మను నేను ప్రేమిస్తున్నాను. నిరంతరము ఈ శరీరాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఈ యొక్క చైతన్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఈ క్షణం నుండి నిత్యము నా ఆలోచనలలో, నా యొక్క మాటల ద్వారా, నా యొక్క స్వభావాలలో, నేను చేసే పనులలో ప్రేమతత్వాన్ని నింపుకొనే ముందుకు వెళ్తాను. I can achieve, I can attract anything in the universe with the love. ఆ పరమాత్మని, నా యొక్క తండ్రిని కూడా ప్రేమతోనే ఆహ్వానిస్తున్నాను, ప్రేమతోనే దర్శిస్తున్నాను. నా అమితమైన ప్రేమను ఆ తండ్రికి ఈ యొక్క ధ్యానం ద్వారా ఈ అద్భుతమైన సమయంలో వ్యక్తపరుస్తున్నాను. నా ఆనందమే, నా సంతోషమే, నా మీద నాకు ఉన్న ప్రేమే నా తండ్రికి అమితమైన ఇష్టమైన అంశము అని నేను గ్రహించాను. నా మీద నేను ఎంతటి ప్రేమను నింపుకుంటే అంతటి అద్భుతమైన వరాలను నా తండ్రి నుంచి నేను పొందగలను. నా ఆనందమే తన ఆనందము, నా సంతోషమే తన సంతోషం. నా యొక్క చైతన్యంలో ప్రాపంచికంగా చేస్తున్న అన్ని అంశాలలో ఈ క్షణం నుండి ప్రేమనే నింపుకుంటాను,
పూర్తి నాలో ఉన్న ప్రేమను మరింతగా, నా మీద నాకు ఉన్న ప్రేమను మరింతగా వృద్ధి చేసుకుంటూ నిత్యము దానిని వ్యక్తపరుస్తూ ఉంటా. ఐఎమ్ ద ట్రూ లవ్. ప్రేమ నేను వేరు కాదు. ఈ క్షణం నుండి నేనే ఆ ప్రేమకు మూలంగా, ఆ ప్రేమను వ్యక్తపరిచే అద్భుతమైన శక్తిగా మార్పు చెందుతున్నాను. నాలో ప్రేమతత్వము ఆ అద్భుతమైన కమలంలా, ఒక దివ్య జ్యోతిలా వికసిస్తుంది. అద్భుతమైన కాంతులను బాహ్యంలోకి విస్తరిస్తుంది. లవ్. ఐ యామ్ ద లవ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. I am unlocking my heart chakra completely. I am unlocking my heart chakra completely. నా యొక్క అనహత చక్రాన్ని, ఈ ప్రేమతత్వాన్ని పరిపూర్ణంగా ఓపెన్ చేస్తున్నాను. నన్ను నేను అమితంగా ప్రేమించుకుంటున్నాను. నా యొక్క కదలికలలో, నా యొక్క నిత్య జీవితంలో ప్రతి అంశాన్ని ప్రేమతో అనుసంధానం చేస్తూ ప్రేమగా నేను జీవిస్తున్నాను. నా మాటల ద్వారా పూర్తి ప్రేమను, నా ఆలోచనల ద్వారా ఆ యొక్క ప్రేమ తరంగాలనే ఈ విశ్వవ్యాప్తం చేస్తున్నాను. నా యొక్క తరంగాల శక్తితో, నా యొక్క మాటలతో ఈ విశ్వమంతటా ప్రేమ శక్తి నింపబడుతుంది. ఈ విశ్వమంతా ప్రేమను నింపే వ్యక్తిగా నేను మార్పు చెందాను. నా ప్రేమతత్వాన్ని నిరంతరము నిత్య సాధనగా ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరికి ఎటువంటి సందర్భాలలోనైనా ప్రేమకే ప్రాముఖ్యతని ఇస్తూ నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నాను. నాలో ఉన్న ఈ ప్రేమతత్వాన్ని ఏ ఇతర భావోద్వేగాలు
ముంచివేయకుండా నిత్యము దానినే దర్శిస్తూ ఆ ప్రేమతత్వంలోనే నేను ఆనందమయుడిగా, కరుణామయుడిగా జీవిస్తున్నాను. డబ్బు పట్ల, సంపద పట్ల పూర్తి ప్రేమను కలిగి ఉన్నాను. ప్రస్తుతం నేను కలిగి ఉన్న పరిస్థితుల పట్ల కూడా, వ్యక్తుల పట్ల కేవలం ఈ ప్రేమను మాత్రమే నేను కలిగి ఉన్నాను. ఇతర భావోద్వేగాలు అన్నింటినీ ఈ క్షణం నుండి ప్రేమతో నింపుతున్నాను, ప్రేమగా మార్పు చేస్తున్నాను. నా వాళ్ళు, బయట వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇటువంటి తేడాలన్నింటినీ ఈ క్షణం నుండి ప్రేమతో మార్పు చేస్తున్నాను. నాలో ఉన్నది అదే దైవము, వారిలో ఉన్నది కూడా అదే దైవము అనే ప్రేమతత్వాన్ని నింపుకొని అందరినీ అదే విధంగా దర్శిస్తున్నాను. నా ఆలోచనలలో, నా యొక్క మాటల ద్వారా సందర్భానుసారంగా వాటిని వ్యక్తపరుస్తున్నాను. ఇంతకాలము నాలో నిగూఢంగా ఉన్న ఈ ప్రేమతత్వాన్ని మరింతగా నేను ఆ యొక్క ద్వారాలను తెరుస్తూ పూర్తి స్థాయిలో ఆ దివ్యత్వపు ప్రేమను ఈ విశ్వమంతా ప్రసరిస్తున్నాను. నా జీవితంలో అద్భుతమైన మార్పులను, నేను చేసే నూతనమైన సృష్టిని ప్రేమతో నింపుతున్నాను. ప్రేమతో కొత్త ఇంటిని, కొత్త వాహనాలను, బంగారు ఆభరణాలను, భోగభాగ్యాలను అన్నింటినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను. సంపదను ప్రేమతో ఆకర్షిస్తున్నాను. నా హత్ నా యొక్క హృదయానికి హత్తుకుంటున్నాను ఆ సంపదను. నా పూర్తి ప్రేమను ఆ సంపద పట్ల వ్యక్తపరుస్తున్నాను. ఐ లవ్ మై లగ్జరీ లైఫ్. ఐ లవ్ మై హౌస్. ఐ లవ్ మై ప్రజెంట్ సిచ్యువేషన్స్. ఐ లవ్ మనీ.
ఐ లవ్ వెల్త్. ఆత్మస్థాయిలో నేను సమృద్ధిని ప్రేమిస్తున్నాను. ఈ సమృద్ధిలో ఆరోగ్యాన్ని, సంపదను, ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను, నిత్యము సమృద్ధి తత్వాన్ని నేను ప్రేమతో నింపుకుంటున్నాను. మై అబండెన్స్ ఇంక్రీజ్డ్ విత్ లవ్. మై వెల్త్ ఇంక్రీజ్డ్ బై లవ్. మై ఎర్నింగ్స్ ఇంక్రీజ్డ్ బై లవ్. ప్రేమ దేనినైనా ఆకర్షించే శక్తి ఈ ప్రేమకి ఉందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా జీవితంలో నూతనమైన వస్తువులను, నూతనమైన ఆభరణాలను, సంపదను సరి అయిన ఆలోచనతో, ప్రేమతో నిండిన సరి అయిన ఆలోచనతో, సరి అయిన మార్గాలలో ఆత్మస్థాయిలో ఆహ్వానిస్తున్నాను. ఈ క్షణం నుంచి బాహ్యంలో జరిగే అంశాల పట్ల, వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల ఎటువంటి జడ్జిమెంట్ కానీ, స్టేట్మెంట్స్ని కానీ నేను దృష్టి పెట్టకుండా కేవలం నా మీద నాకు ఉన్న ప్రేమను మరింతగా పెంపొందించుకోవడానికే నేను దృష్టి పెడుతున్నాను. బాహ్యంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నా అంతరంలో ఉన్న ప్రేమతత్వాన్ని నేను నిరంతరము, నిత్యము దర్శిస్తున్నాను. మై లవ్ చక్ర ఈస్ యాక్టివేటెడ్. మై లవ్ చక్ర ఈస్ అవేకెన్. ఐఎమ్ స్ప్రెడింగ్ ద లవ్ టు ఎంటైర్ యూనివర్స్. ఐఎమ్ ద మోస్ట్ lovable person in this universe. ఈ విశ్వంలో నన్ను నేనుగా అమితంగా ప్రేమించుకునే వ్యక్తిని నేనుగా ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకున్నంత గొప్పగా ఇతరులు ప్రేమించలేరని గ్రహించాను. నాకై నేను ప్రేమను వ్యక్తపరుస్తున్నా. నాకై నేను ప్రేమను కలిగి ఉన్నాను.
నన్ను నేను ప్రేమగా మార్పు చేసుకుంటున్నాను. ప్రేమను వ్యక్తపరిచే ఓ దివ్యమైన తేజంగా నన్ను నేను మార్పు చేస్తున్నాను. నిరంతరము నా యొక్క హృదయం నుంచి ప్రేమను వ్యక్తపరచడం నేను దర్శిస్తున్నాను. ఆ ప్రేమ తరంగాలు నా యొక్క హృదయం ద్వారా, ఈ శరీరం ద్వారా నిత్యము ప్రసరించడము నేను దర్శిస్తున్నాను. అవి నా చుట్టూ నింపబడి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రేమ తరంగాలను వ్యాప్తి చేసుకుంటూ వెళ్తున్నాను. అందరి హృదయాలలో ఈ ప్రేమ తరంగాలను నింపుతున్నాను. ఐ am filled with love. I am always spreading the love vibrations in this universe to the others. నా చైతన్యంలో ఉన్న వారందరికీ నా యొక్క అనుభవాలన్నింటికీ కూడా నేను ఈ యొక్క ప్రేమను పరిపూర్ణంగా అందిస్తున్నాను. వారందరిలో కూడా, నా అనుభవాలలో కూడా ఈ ప్రేమ మాత్రమే నింపబడింది. నేను ప్రేమతత్వాన్నే నా యొక్క గతంలో జరిగిన సంఘటనల మీద, వ్యక్తుల పట్ల ప్రేమగా పూర్తిగా మార్పు చేశాను. నా యొక్క చైతన్యంలో, గత అనుభవాలలో అన్నింటిలోనూ కూడా ప్రేమనే నింపాను. ప్రేమగా ఉన్నాను.
నన్ను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. I am unlocking my heart chakra. I'm attracting the abundance with the love. ప్రేమపూర్వకంగా నా యొక్క జీవితంలో సంపదను నేను ఆకర్షిస్తున్నా. నా దృష్టి పూర్తిగా సంపదను ఆకర్షించే విధంగానే మార్పు చేసుకుంటున్నా. నా జీవితంలో వస్తున్న నూతనమైన మార్పులను అన్నింటినీ ప్రేమపూర్వకంగా చక్కగా ఆహ్వానిస్తున్నా. ఐఎమ్ యాక్సెప్టింగ్ మై రియాలిటీ విత్ ద లవ్, ద ప్రెజెన్స్ ఆఫ్ లవ్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ ఫ్రీక్వెన్సీ, ఇన్ మై థాట్స్, ఇన్ మై వర్డ్స్, filled with love. My other emotions are completely shifted to love emotion. My all other vibrations are shifted to love vibrations. My heart always spreading the love vibrations to entire universe. I am implementing from this moment in my thoughts, with my words, with my actions, and spreading the love. I am truly accepted. The love is the most powerful vibration in this world, in this universe. ప్రేమతో దేనినైనా ఆకర్షించగలను అనే
అద్భుతమైన సందేశాన్ని నేను గ్రహించాను. నిత్యము దాని ఆచరణలో పెడుతూ ప్రేమని నిరంతరము నేను కలిగి ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటూ ఆ ప్రేమగా నేను మార్పు చెందుతున్నాను. నా యొక్క హృదయం నుంచి ఆ ప్రేమ తరంగాలని నేను విశ్వవ్యాప్తం చేస్తున్నాను. I am cleansing my soul. I am cleansing my thoughts. I am cleansing my consciousness. I am cleansing my body with the pure love, the purest form of love. నా శరీరము, నా ఆలోచనలు, నా యొక్క చైతన్యము, నా యొక్క ఆత్మ పూర్తిగా ఈ యొక్క ప్రేమతత్వంతో ప్రేమను నింపుకొని శుద్ధి చేయబడింది. ప్రేమగా నన్ను నేను దర్శిస్తూ ప్రేమనే వ్యక్తపరుస్తున్నా. ఈ క్షణం నుండి ఈ ప్రేమనే నాలో దర్శిస్తున్నా. ప్రేమతోనే అన్నింటినీ ఆకర్షిస్తున్నా. నా పరిస్థితులను ప్రేమతో మార్పు చేస్తున్నా. అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాను. అద్భుతమైన వ్యక్తులతో ఈ ప్రేమను పంచుకుంటున్నాను. నా ప్రేమను నా ముఖం పైన చిరునవ్వుతో వ్యక్తపరుస్తున్నా. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై లవ్ విత్ ద స్మైల్. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్ విత్ మై ఐస్. I am expressing the love with my words. I am expressing the love with my actions. I am the true love consciousness. I am the love consciousness. నేను ప్రేమ చైతన్యాన్ని నింపుకొని ఉన్నాను. ప్రేమగా మార్పు చెందా. చక్కని చిరునవ్వుతో నా దృష్టితో, నా మాటలతో, నా పనులలో నిత్యము ప్రేమనే వ్యక్తపరుస్తున్నా. నా జీవితంలో సమృద్ధిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
ఈ క్షణమే ఈ ప్రేమ ద్వారా సమృద్ధి నా జీవితంలో అందిపుచ్చుకుంటున్నాను. ఐఎమ్ ఇన్వైటింగ్ ద abundance with the love. Right now, I am accepting the abundance in my life. I am the love. I am the love. The entire universe, I am spreading this love. I am inviting my divinity in the pure form of love. నాలో ఉన్న దివ్యత్వాన్ని పూర్తి ప్రేమతత్వంతో నింపుకొని నేను ఉన్నాను. ఆ దివ్యత్వాన్ని ప్రేమతోనే నేను కలిగి ఉన్నాను. ప్రేమతోనే నేను వ్యక్తపరుస్తున్నాను. ఈ సృష్టిలో నన్ను నేను ప్రేమించుకున్న అమితంగా మరెవ్వరూ ప్రేమించలేరని గ్రహించాను. ఐ యామ్ లవింగ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై బాడీ. ఐ లవ్ మై కాన్షియస్నెస్. ఐ లవ్ మై సోల్. I love my higher consciousness. I love my presence. చివరి 5 నిమిషాలు మాస్టర్స్, మరింతగా మీ ప్రేమను మీ చైతన్యంతో నింపండి. మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోండి. ఈ విశ్వంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకునే అంత గొప్పగా మరెవ్వరూ ప్రేమించలేరన్న సత్యాన్ని గ్రహించండి. మీ శరీరాన్ని, మీ చైతన్యాన్ని, మీ ఆత్మను, ఆ యొక్క తండ్రిని, అందరినీ మీరు
అందరికీ మీరు ప్రేమను వ్యక్తపరచండి. ప్రేమను తెలియజేయండి. మీరే ఆ ప్రేమ శక్తిగా ఉన్నారు అని గ్రహించండి. ఈ విశ్వమంతటా ప్రేమను ప్రతిబింబిస్తున్న దివ్య జ్యోతిగా, ప్రేమామయుడిగా, కరుణామయుడిగా, ప్రేమతోనే మీ జీవితంలో అన్నింటినీ ఆహ్వానిస్తున్నారు అని పూర్తి అవగాహనతో, పూర్తి ప్రేమతో నిండి ఉండండి మాస్టర్స్. Everything is filled with love. In my body, in my thoughts, in my consciousness, in my soul, in this universe, in my entire creation, completely filled with the love, completely filled with the love. I am enhancing my love. I am amplifying my love vibrations. I am spreading my love vibrations. Two minutes, masters. Express your love. Express yourself. Love yourself. Your love vibrations are spreading to entire world. You are attracting the wealth, health, everything with the love. At this moment, the abundance is completely filled with love. You are blessed with abundance. You are blessed with love. You are blessed with love consciousness. So it. నిదానంగా, ప్రశాంతంగా మీ రెండు చేతులు అన్లాక్ చేస్తూ చక్కగా మీ యొక్క కంటి భాగంలో ఉంచి మెల్లగా కళ్ళు తెరుస్తూ మీ చేతులను చూడండి. నిదానంగా చేయండి మాస్టర్స్. ఎంత నిదానంగా కుదిరితే అంత నిదానంగా చేయండి. తర్వాత ఆ చేతులను మీ శరీరం అంతా తాకించండి. హాయ్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ మీ అందరికి కూడా అభినందనలు. ఈరోజు నేను లింక్ పెట్టేటప్పుడే ఈరోజు అదృష్టవంతుల్ని దర్శిస్తున్నాను అనే ఒక అద్భుతమైన ఆలోచనని పెట్టి లింక్ పెట్టడం జరిగింది మాస్టర్స్. ఆ అదృష్టవంతులు అందరూ మీరే. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే గత 2 రోజులుగా నేనేం అప్డేట్ ఇవ్వలేదు.
ఈరోజు ఆ లింక్ పెట్టేటప్పుడు తెలియకుండానే అన్‌కాన్షియస్‌గానే ఈ థాట్ రిలీజ్ అవ్వడం జరిగింది. మీ జీవితంలో ఏవైతే ప్రాపంచికంగా లేదా చైతన్యపరంగా మీరేవైతే కోరికలను కలిగి ఉన్నారో అవి తప్పకుండా అత్యంత శీఘ్రంగా మీరు అందిపుచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీరేదైనా మాట్లాడాలి అనుకుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మనమందరం కూడా అద్భుతమైన ప్రేమను మనలో నింపుకున్నాము. అనంతమైన ప్రేమను ఈ సమయంలో మనం అందిపుచ్చుకున్నాము. దాన్ని మేల్కొల్పాము. మనలో ఉన్న మన యొక్క హార్ట్ చక్రాలో, అనాహత చక్రంలో ఉన్న ఆ యొక్క ప్రేమతత్వాన్ని మనం అన్లాక్ చేసుకున్నాం మాస్టర్. అవేకెన్ చేసుకున్నాం లవ్ చక్రాన్ని. కాబట్టి దీన్ని నిత్యము మీరు ఆచరణలో ఉంచండి. ప్రతి ఒక్కరి పట్ల మీ ఆలోచనలలో, మీ యొక్క మాటలలో ప్రేమనే వ్యక్తపరుస్తూ సంపదను ప్రేమతో ఆహ్వానించండి, ఆకర్షించండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు.